నాకు రాములమ్మ అంటే కొంచెం అభిమానం ఉండే ఏదో ఛానల్ ఇదివరకు V6లో చేసేది అలా ఫోటోలు ఎక్స్పోజ్ చేసింది. ఈరోజు మైనర్ బాలిక వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు వైట్ ఛానల్ అది వైట్ టీవీ ఎట్లా ఎక్స్పోజ్ చేస్తారబ్బా? ఎట్లా ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తారు? ఈరోజు వాని పేరు V6లో పనిచేసింది, ఇది వాళ్ళకి ఇప్పుడు బీజేపీలో చేరిండు. వాడు అన్ని సంగప్ప అనేటోళ్ళు, సంగప్పనో లింగప్పనో వాళ్ళందరినీ మేనేజ్ చేసి వాళ్ళు చర్చలు నడిపిండు. ఏం మిస్టర్ రామచంద్రరావు, సంగప్ప అనేటువంటి పార్టీ కాదా ఇది? ఏ విధంగా ఒక కుటుంబ వ్యవహారం అవుతుంది? ఇది ఏ విధంగా ఒక పసి ప్రాణం యొక్క వ్యవహారం ఇది? దీంట్లో ఎంక్వైరీ లేకుండా ఫస్ట్ వాడిని అరెస్ట్ చేయాలి, ఫస్ట్ వాళ్ళని జైల్లో పెట్టాలి. వాళ్ళని జైల్లో పెట్టిన తర్వాత ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీలు టెస్టులు దీనికోసమా? అరే 2 చట్టాలు తీయండి పై తెలంగాణ 2 రాజ్యాంగాలు రాయండి. ఈరోజు పేదోళ్ళకి ఒక రాజ్యాంగము, గొప్పలకు ఒక రాజ్యాంగం అని పెట్టండి. హైడ్రా పేదోళ్ళకి గులగొడుతుంది, గొప్పలకు గులగొట్టది. ఈరోజు పేద నేరస్తులు మీరు కాల్చి చంపుతారు, గొప్ప నేరస్తులు కాల్చి చంపరు. ఈరోజు 2 చట్టాలు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి తెలంగాణలో, 2 రాజ్యాంగాలు నడుస్తూ ఉన్నాయి తెలంగాణలో. 4 రోజులకి వెళ్ళి మౌనంగా ఉన్నా ఇక న్యాయం జరుగుతుంది, అన్యాయం లేదు. ఈ కేసులో కూడా న్యాయం చేయకుండా ఎందుకే మీరు ఉన్నది? దేనికోసం ఆయన్ని హోమ్ సెక్రటరీ, దేనికోసం ఆయన డీజీపీ తెలంగాణలో, దేనికోసం ఆయన సిపి తెలంగాణలో, దేనికోసం ఆయన మీకు పనిచేసేది, దేనికోసం ఆయన మీకు జీతాలు ఇవ్వాలి, దేనికోసం ఆయన కార్యాలయాలు ఇవ్వాలి, దేనికోసం ఆయన మీకోసం కొట్లాడాలి, దేనికోసం ఆయన మన బతికేది? కలుపు కాల్తలేదా? ఈరోజు భారతదేశం అంతా కూడా దీని మీద ఖండన ఇస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు. ఒక అబల మీద ఒక చిన్న పాప మీద అగాత్యం జరిగితే మీనాక్షి నటరాజన్ బయటికి రారా, మాట్లాడారా? కల్వకుంట్ల కవిత పెద్ద పార్టీ పెట్టింది, రాదా? బయటికి రాదా? మాట్లాడదా?